రవి, కొన్ని సంఘటనలు చూస్తుంటే మానవ సంబంధాలు కనుగొరమయ్యాయని అనిపిస్తుంది. సో అలాంటి ఒక సంఘటన గురించి ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా పుల్లకుర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిద్రపోతున్న తండ్రి రామాచారిని కొడుకు వీరస్వామి రోకలి బండతో కొట్టి చంపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో రామాచారి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఉద్యోగం కోసమే తండ్రిని చంపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. శివరాజ్, చెప్పండి. ముఖ్యంగా నిద్రిస్తున్న తండ్రిని హతమార్చిన కొడుకు సంఘటన ఇప్పుడు కర్నూలులో సంచలనం రేసిందని చెప్పొచ్చు. ఏదైతే కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో ఆ నివాసం ఉంటున్న రామాచారిని నిన్న రాత్రి ఏదైతే నిద్రిస్తున్న సమయంలో కొడుకు వీరస్వామి రోకలి బండితో మోదీ ఏదైతే హత్య చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రామాచారి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తూ వస్తున్నారు. అయితే నిన్న రాత్రి ఏదైతే కొడుకు ఒక్కసారిగా నిద్రిస్తున్న తండ్రి పైన దాడి చేసి హతమార్చిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా పోలీసులు కొద్దిసేపటి క్రితమే సంఘటనా స్థలం చేరుకొని ఏదైతే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే మరోవైపు ఆ వీరస్వామిని ఏదైతే అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పోలీసులు జరిగిన ఘటన పైన ఏదైతే దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ముఖ్యంగా రామాచారిని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని దానిపైన పూర్తిగా ఏదైతే వీరస్వామిని అదుపులోకి తీసుకొని ఏదైతే విచారణ అయితే ప్రారంభించారు. ముఖ్యంగా ఆ తండ్రి ఉద్యోగం తన అనే ఉద్దేశంతోనే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు కూడా భావిస్తున్నారు. దీనిపైనే మరింత ఏదైతే విచారణ చేపట్టి మరిన్ని వివరాలు మరి కాసేపటి తెలుస్తామని చెప్పి సిఐ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.